భారత్ దక్షిణాఫ్రికా మధ్య 2 టెస్టుల సిరీస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సెంచురియన్లో ఇరు జట్ల మధ్య రేపు బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో కీలకమైన ఈ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా సారథి తెంబా బౌమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంత గడ్డపై ఆడుతున్నా కూడా తమకు భారత బౌలర్లతో కష్టాలు తప్పకపోవచ్చని బౌమా అన్నాడు. సొంత గడ్డపై ఆడుతున్నందున ఇక్కడ పరిస్థితులపై మాకు అవగాహన ఎక్కువ, కానీ భారత బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. స్వదేశంలో మాకున్న బలాన్ని ఇండియన్ బౌలర్లు దెబ్బతీయగలరు. బౌసి పిచ్లపై వాళ్ళని ఎదుర్కోవటం మాకు పెద్ద సవాలే. ఇప్పటి వరకు షమితోనే ముప్పు అనుకున్నాం, కానీ మిగతా బౌలర్లు కూడా మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. సఫారీలతో టీ20 సిరీస్ ను సమం చేసిన భారత్ వన్డేలను 2-1తో చేజిక్కించుకుంది. అదే ఊపులో టెస్టు సిరీస్ లోను ప్రొటీజ్ జట్టును మట్టి కరిపించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ మాత్రం టీమిండియాను అందని ద్రాక్షలా ఊరిస్తుంది. 1992 నుంచి 7 సార్లు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన భారత్ 6 సార్లు ఓటమి పాలైంది. 2011లో జరిగిన సిరీస్ డ్రా చేసుకుంది. దాంతో ఈసారి సుదీర్ఘ ఫార్మేట్ లో అద్భుతం చేయాలని రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిన్న ఆదివారం నెట్స్ లో చెమట వచ్చారు. కుర్రాళ్ళు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉండడంతో పాటు బౌలింగ్ లో బుమ్రా, అశ్విన్, జడేజా రాణిస్తుండడంతో భారత జట్టు గెలుపుపై ధీమా ఉంది.